నీవే కదా ఆరాధన, నీవే కదా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. యేసయ్యా నీకు వందనాలు ప్రభువా. కర్మేలు కొండపైన గొప్ప మేఘమై నువ్వు ఆవరించినప్పుడు ఆహాబు భయపడి పారిపోయాడు. అగ్ని వంటి నేత్రం కలిగిన వాడా నీకు వందనాలు, అపరంజి వంటి పాదము కలిగిన వాడా నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. Worship you Lord, worship you Lord. Hallelujah. We praise you name. We honor in the name of Jesus. Hallelujah. Hallelujah. యేసయ్యా నీకు వందనాలయ్యా, యేసయ్యా నీకు వందనాలు. స్తుతిద్దామండి నోరు తెరిచి. 11 నెలలు దేవుడు నీ జీవితంలో కాపాడాడు. ఎన్నో అపాయములు, ఎన్నో అనారోగ్య పరిస్థితుల నుండి దేవుడు నిన్ను తప్పించాడు. ఆర్థిక పరమైన సమస్యలు, అప్పులు, బాధలతో అనేక సార్లు సతమతమవుతున్నప్పుడు నేనున్నాను భయపడుతున్న వాగ్దానం ఇచ్చి ఆయనకు సహాయం చేయండి. అటువంటి దేవుడిని స్తుతించలేకపోతున్నాం, అటువంటి దేవుడిని బలపరచలేకపోతున్నాం, మౌనంగా నిలబడుతున్నాం. ఎంతవరకు ఎంతవరకు ఇది ప్రభువుని స్తుతించడానికి ఇష్టపడు, దేవుని హృదయంలో ఆహ్వానించు. అయ్యా ఈ 12వ ఈ చివరి మాసములైన నా జీవితంలో ఈ 2024వ సంవత్సరం చివరి నెల ఆయన మొట్టమొదటి ఆదివారం నడిపించావు. ఇంకా నేను ఏదైతే పొందుకోలేకపోతున్నాను, ఇంకా ఎక్కడ నేను వెనకబడిపోతున్నాను, ఈ నెలలో నాకు సహాయం చేయించే ప్రభువా. ఇప్పటి నుండైనను మీరు వెలుగుగా ఉండి ప్రార్థన చేయలేరా అని ప్రభు శిష్యుడితో మాట్లాడుతూ ఉన్నారు. సందక్షణమైన వెలుగుగా ఉండి ప్రార్థన చేయలేరా ప్రభు నిన్ను అడుగుతున్నాడు. ఉదయకాల సమయంలో ఇంతవరకు దేవుని ఆత్మ ఒకరు పొందుకోకపోయినట్లయితే పరిశుద్ధాత్మ నింపుదలకు అడగండి దేవుడిని. ఆయన అడిగితే ధారాళంగా ఇచ్చే దేవుడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. సీనాయి పర్వతమందు అగ్ని పోతవాలే నేను చూడగా, ఓ ఇశ్రాయేలు దైవమా మాతో కూడా ఉన్నవాడా, సీనాయి పర్వతమందు అగ్ని పోతవాలే నేను చూడగా, ఓ ఇశ్రాయేలు దైవమా మాతో కూడా ఉన్నవాడా. అందరూ చేతులు పైకి మండే అన్య భాషలతో అభిషేకించు, మండే అన్నే రాదే మనసుతో పాడదాం. అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం, కోతకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా. కోతకాల దినములు, కోతకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా. బిడ్డలు చెప్పడం పంచుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. మొదటి సమయం అంతా కూడా దేవుడు మనందరినీ కూడా
ఆయన పరిపూర్ణతలోనికి, పరిశుద్ధాత్మ నింపుదలలోనికి ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు అందరితో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. ఆయన వాక్యము చెట్టు తేనె దాళ్ల కంటే మధురమైనది. ఆయన వాక్యము మనల్ని బ్రతికించేది. ఈ 2024 సంవత్సరం చివరి నెలలోనికి మనం వచ్చాం. దేవుడి యొక్క నెలంతటి ద్వారా ఆయన నామం అత్యున్నతంగా హెచ్చింపబడినట్లుగా ప్రపంచం అంతా కూడా ఆయన పుట్టుకల గురించి అందరూ ఆయన స్తుతిస్తూ ఉన్నారు. నిజమైన క్రిస్మస్ ఏంటంటే ఒక పాపి రక్షణలోకి నడిపించబడడం, ఒక వ్యక్తి మారు మనసు పొందడమే నిజమైన క్రిస్మస్. క్రీస్తును మన హృదయాల్లో ఈ నెలంతా కూడా నింపుకొని ఆయన వాక్యానుసారంగా రాబోయే నూతన సంవత్సరం తీర్మానముల కొరకు, వాగ్దానం కొరకు ప్రభు సన్నిధిలో కనిపెడుతూ పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజు మనతో మాట్లాడనేటట్టుగా ఆయన శరీరంలో రక్తంలో పాలు పొందబోతుండగా పరిశుద్ధాత్మ దేవుడు అందరినీ సంధింపజేసి సరిచేసి తన చిత్తం పరిపూర్ణంగా మన ఎడల నెరవేర్చి మనము కూడా ఆయనకి ఇష్టమైన పాత్రలుగా మనం ఉపయోగకరముగా దేవుని కొరకు వాడబడినట్లుగా ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఆత్మీయతగా ఉన్నారు, ప్రార్థన నడిపిస్తుంది. అప్పుడే నవంబర్ మాసం మా వెనక వెళ్ళిపోయింది. దైవమా నీకే ఆమె గతించిన రోజులు, గతించిన టైము, గతించిన దినాలు మాకు రావట్లేదు. అయ్యా నెల ఎంబడి నెలలో, సంవత్సరాలు ఎంబడి సంవత్సరాలు, రోజులు ఎంబడి రోజులు గతించుకున్నాం. మాకైతే మార్పు లేని మానవులుగా బతికుతున్నాము. నవంబర్ మాసం మా వెనక్కి వెళ్ళిపోయింది. ఎన్ని లక్షలు అయితే కొనుక్కున్నారు పోయిన సమయం మాకు రాదు. కానీ డిసెంబర్ మాసంలో 1వ నెల 1వ తారీఖుని మమ్మల్ని మాత్రం వాళ్ళని సర్వ సంఘాన్ని కూడా నీ ఆలయంలో ప్రవేశించారు. గతించిన కాలాలు ఎలా జ్ఞాపకం చేసుకున్నావు దైవమా. ఈ జరగబోయే డిసెంబర్ మాసం అంతా రాజా మాకు వాక్యానుసారంగా, ఆత్మానుసారంగా ఏకముడిగా రక్షణ మార్గంలో వెతకడానికి ఉదయం ముందు క్రీస్తుని ధరించుకునే వారివే మా జీవితంలో జీవించడానికి స్థాయి వారి ఈ పాటలో మా కంఠాలు తెచ్చి ఉన్నాము. చేసే స్థానంలో నీ కృప మా పట్ల పంపించి అనేకమైన నీ ఆత్మని కుమ్మరించింది. ఈ సంఘం సాలదయ్యా, ఈ ఆత్మల సాలదు. ఈ రోజుని గొగనితోడి నశించిపోతున్న ఆత్మని స్థానికి నడిపించు, సేవని స్థానింపొచ్చాయి. అవునయ్యా, పరలోకంలో మేము నీకు సంతోషించేది నశించిపోయిన ఆత్మని నీ స్థానికి రావటం అదే నిజమైన క్రిస్మస్ అంటున్నాము. ఈ రోజుని గొగనితోడిగా ఎన్నో రోజులు బట్టి అడుగుతున్నానయ్యా. అడుగుడు ఇవ్వకుండా వెతుకుడి దొరికినన్నా ప్రతిరోజు వెతుకుతున్నాను, వెతుకుతున్నాను, అడుగుతున్నాను. ఇక్కడ దైవం కానీ ఆ సంఘం అంతా అడుగుతున్నాను. ఏకమైన ఆత్మని స్మరించి నడిపించి ఆలయం చుట్టుపక్కల వాళ్ళని మార్చు. మొదలుగా సంఘంలో శాంతి, సమాధానము, పరిశుద్ధత, ప్రేమ ఎరిబడిచి భూమి మీద భక్తులు నీకు ఇష్టమైన వారి సమాధానం కలిగినంటున్నావు. నువ్వు మొదలుగా సమాధానం కట్టబోతుంది. ఈ సంఘంలో సమాధానం ఎరిబడిచి అందరూ ఏక మనసు కలిగి, ఏక హృదయం కలిగి, ఏకాత్మతో వాక్యానుసారమైన సంఘముగా, ఆత్మానుసారమైన సంఘముగా ఆశ్రయింపబడిన గుంపులోకి సంఘాన్ని చేర్చి నీ కార్యములు జరిగించు. ఆయన నీ జన్మదిన వేడుకలు ఘనముగా జరిగించు. నీ నూతన సంవత్సరము తండ్రి వాగ్దానాలతో, తీర్మానాలతో నిన్ను సంతోషపెట్టే వారిగా, నిన్ను గర్వపరిచే వారిగా నీకు ఇష్టమైన భక్తి మాలో దయచేయండి దేవా. స్తోత్రమును కనికరించి ఈరోజు బల్లారాధనలో ప్రవేశిస్తుండగా అపవిత్రముగా, అయోగ్యముగా తీసుకొని పవిత్రముగా, పరిశుద్ధముగా, నిష్కలంకముగా కడగబడ్డ వారమే, శుద్ధీకరింపబడే వారమే బలలో పాలుపొంగులు పంచుకోవాలంటారు. మా కొరకు మా తండ్రి కాచ రక్తమని, మా తండ్రి మా కొరకు నలుగురు మన శరీరం అని గుర్తు ఎరిగి ప్రభా, భయముతో ఒడుగుతో ప్రభా దేవిని కలిగి నీ బల్లలో పాలుపొంగులు పెంచుకోవడానికి సాగించు. అలాంటి వారిని నేను దృష్టిస్తానన్నాను. అలాంటి వారిని నేను స్తోత్రాన్ని ఉదయం రాత్రి కాలమున నీ సేవలతో మాట్లాడి కనికరించారు. వాళ్ళ ఆరాధనలో తోడినాను అనేక నూతన ఆత్మని సన్నిధికి నడిపించారు. వారికి నీ శక్తిని బలమని ఇప్పుడు కానీ ఎనమకాని జరుగుకోకుండా కాపాడు. నీ సేవకుల మళ్ళీ ఈ రోజు మా కొరకు ఏమి దాసి పెట్టావో, ఏమి సిద్ధపరిచావో వాక్యమైన దేవా వాక్యంతో మాట్లాడు. అర్థం చేసుకునే జ్ఞానం మాకి అర్థమయ్యే రీతిలో నీ సేవలు మాట్లాడడానికి నీ ఆత్మ అభిషేకంతో నింపు. సేవకురాన్ని కూడా ముందు బలహీనరాలుగా సంపూర్ణమైన ఆరోగ్యాలతో తన ఇద్దరి బిడ్డలు కాపాడు. తొలగిపడిన దేవకులు ప్రార్థన అందరూ మండిస్తున్న దీపముగా ఎదిగి దేశంలో తన తల్లిని కూడా జ్ఞాపకం ఊడి వచ్చిన ప్రతి బిడ్డని దీవించి
ఈ డిసెంబర్ మాసం అంతా నీ జర్మనీ కేరళ పార్టీలో జీవవాక్యం చేత పెట్టు జ్యోతిని వలె అనేక మందికి సాటి చెప్పడానికి నీ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగించి ఎల్లరి లేకుండా శాంతితో సమాధానంతో ఈ నెలంతా నిన్ను వాడుకోమని సర్వస్వంగానే నడిపించమని నా తప్పుని శ్రమించు నా ప్రార్థన సమాధానమదై క్రీస్తు బతిమాలు వేడుకొస్తున్నాను కనుమతండి. అందరు కూర్చుందామండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. మంచిదండి. కూడి వచ్చిన మీ అందరికీ మరొకసారి ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు నామములో మరి ఈ యొక్క క్రిస్మస్ పర్వదినాల్లోనికి మిమ్మల్ని అందరం కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రైజ్ లార్డ్. అందరికీ ఉన్నానండి. అందరికీ విష్ యూ హ్యాపీ క్రిస్మస్. చెప్పట్లేదండి. హల్లెలూయా. ఇక్కడే ఉన్న వాళ్ళందరూ కూడా దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఇక్కడ లేని వారు దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. లేరమ్మా? ఇక్కడే ఉండండి. దేవునికి మహిమ కలుగును గాక. ఒక చిన్న పనులు పడుకొని మన వాక్యం గడిపోదాం. సంబరాలు సంతోషాలు యేసు ఉంటే చాలు సందడులు, యేసు ఉంటే చాలు సందడులు. ఆకాశపు అందిట్లో చుక్కల పందిరేసి మెరిసింది ఓ దివ్య తారా, మెరిసింది ఓ దివ్య తారా. తూర్పు దిక్కుల్లో గుర్తెత్తి చాటింది ఆ యేసుని రక్షకుని తార, ఆ యేసు రక్షకుని తార. సంబరాలు సంతోషాలు యేసు ఉంటే చాలు సందడులు, యేసు ఉంటే చాలు సందడులు. సంబరాలు సంతోషాలు యేసు ఉంటే చాలు సందడులు, యేసు ఉంటే చాలు సందడులు. ఆకాశపు అన్నిట్లో చుక్కల పందిరేసి మెరిసింది ఓ దివ్య తార, తూర్పు దిక్కుల్లో గుర్తెత్తి చాటింది ఆ యేసు రక్షకుని తార, ఆ యేసు రక్షకుని తార. సంబరాలు సంతోషాలు యేసు ఉంటే చాలు సందడులు, యేసు ఉంటే చాలు సందడులు. హల్లెలూయా హల్లెలూయా. మంచిది. దేవుని వాక్యం ధ్యానం చేసుకుంటాం. ఈరోజు వాక్యము శరీరధారి అగుట అనే అంశం మీద దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఈరోజు ధ్యానించే వాక్యాన్ని చాలా శ్రద్ధగా కూడా మీరు వినవలసిందిగా మనం చేస్తాం. ఎందుకంటే శ్రద్ధగా మీరు వినకపోతే మీరు కన్ఫ్యూజ్లో పడతారు, అయోమయంలో పడతారు. కనుక జాగ్రత్తగా మీరు శ్రద్ధగా వినవలసిందిగా నేను ప్రేమతో మీకు తెలియజేస్తాను. ఆదికాండం 3వ అధ్యాయము 15వ వచనం. ఆదికాండం 3వ అధ్యాయము 15వ వచనం. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకు ఆమె సంతానమునకు వైరము కలుగజేసేది, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమి మీద కొట్టేదమని చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగాన్ని మనం అర్థం చేసుకుంటే ఇక్కడ యేసు యొక్క మానవ స్వభావానికి అలాగే దైవ లక్షణాలు ఎప్పుడు వచ్చినవి, యేసు తన దైవిక స్వభావాన్ని బట్టి సర్వశక్తిమంతుడుగా ఆయన ఉన్నాడనే సంగతి, సర్వ జ్ఞానిగా ఉన్నాడని, సర్వాంతర్యంగా ఉన్నాడని, నిత్యుడును మరియు దైవిక ఘనతను కలిగి ఉన్నాడని మనం ఈ వాక్యం ద్వారా మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, మరియు నీకును స్త్రీకి నీ సంతానమునకు ఆమె సంతానమునకు వైరమును
అది నువ్వు తల మీద కొట్టును, నీవు దానిని మడి మీద కొట్టెదవని చెప్పాను. ఇక్కడ స్త్రీ సంతానం ద్వారా పుట్టిన వారు ఎవరండి? యేసుక్రీస్తు ఈ లోకానికి ఎలా వచ్చాడు? మరి ఎందుకని అనుమానంగా వస్తున్నారు? హల్లెలూయా. యేసు ప్రభు ఆయన దైవ కుమారుడిగా ఉండి పరలోకములో తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తుని ఆయన దైవ కుమారుడిగా దైవ లక్షణాలతో ఈ భూమి మీదకి రావచ్చు. హల్లెలూయా. అదొక కార్యమైతే, రెండవదిగా ఆయన ఈ భూమి మీదకి రాకుండానే ఆయన పరలోకంలో ఉండి నోటి మాటతో కలుగును గాక అంటే కూడా సృష్టి కలిగింది. అర్థమవుతుందా? హల్లెలూయా. రెండు లక్షణాలు యేసు ప్రభు పుట్టుకలో ఈరోజు మనం నేర్చుకోబోతున్నామండి. ఇది ఫస్ట్ క్రిస్మస్ మెసేజ్. హల్లెలూయా. వాక్యము ఎలాగ శరీరధారిగా రూపాంతరము చెందిందో ఈరోజు వాక్యం ద్వారా నేను మీతో పంచుకోవాలని ఆశపడతాను. చాలా జాగ్రత్తగా మీరు దేవుని వాక్యాన్ని వినవలసిందిగా మనం చేస్తున్నాం. ఓకేనా? ప్రియమని తోడుపెట్టారా? ఆయన దైవ లక్షణాలతో ఈ భూమి మీదకి రావాలంటే రావచ్చు. కానీ మనిషికి ఏం కావాలంటే ఏం కావాలి? ఎవిడెన్స్ కావాలి. ఇప్పుడు మేడం గారు మన మధ్యలో ఉన్నారు. అమ్మాయి లాయర్ వృత్తిని చేస్తా ఉన్నారు, చదివారు. ఒక కేసు ఏదైనా వాదించాలంటే పూర్వపరాలు తెలవాలి. ఆ కేసులో ఉన్న మూల కారణాలు ఏంటి, ఆ పూర్వపరాలు తెలవకుండా ఒక కేసు హ్యాండిల్ చేయడం. దానికి కావాలంటే సాక్ష్యాలు కావాలి. ఒక కేసు నెగ్గాలంటే ఏం కావాలి? సాక్ష్యం. అంటే ఎక్కడి నుంచి వెతకాలి? అంటే వేరు నుంచి వెతకాలి. వేరు దగ్గర నుంచి వెతికితేనే ఆ కేసు అనేది నెగ్గగలుగుతారు లాయర్స్. హల్లెలూయా. అలాగే దేవుడు అని యేసుక్రీస్తు మనకి తెలవాలంటే, ఆయన పుట్టుక పరిశుద్ధమైనది అనేది నువ్వు గ్రహించాలంటే ఆయన ఈ లోకానికి రావడం అనేది అవసరం. హల్లెలూయా. ఆయన లోకానికి రాకపోతే నువ్వు నీ పాపాలు అనేవి క్షమించబడవు, నీకు ప్రాయశ్చిత్తం అనేది జరగదు. భూమి మీద అన్ని జనులు చాలా మంది లోకంలో కోళ్ళను, గొడ్లను, మేకలను తీసుకెళ్ళి చేస్తారు. ఆ రక్తాన్ని ఏం చేస్తారు? అక్కడ తర్పణం చేస్తారు, పోస్తారు. అక్కడ బొడ్రాయి అంటారు కదా, ఊళ్ళలో బొడ్రాయి అని ఎంతమంది తెలుసు? తెలియదా? చూడంటే చూస్తాను నాకేంటి. హల్లెలూయా. బొడ్రాయి అనేది ప్రతి గ్రామంలో నడిపొట్టుగా ఉంటది. దాని దగ్గరికి తీసుకెళ్ళి ఏం చేస్తారంటే చాలా మంది రక్తాన్ని చెందిస్తారు. ఎందుకని? ఆ రక్తము వాళ్ళ పాపాలను కడుగుతుందని అభిప్రాయం వాళ్ళకి. అందుకే ఏం చేస్తారంటే కోడి రక్తాన్ని, మేక రక్తాన్ని తీసుకెళ్ళి అక్కడ పోస్తారు. దానివల్ల నీ పాపము నా పాపాలు పోవు అనే సంగతి మనం ఎప్పుడు తెలుసుకున్నాం? యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి ఆయన వచ్చి ఆయన మరణించి నీ పాప శిక్ష అంతా కూడా ఆయన భుజాల మీద తీసుకొని నిన్ను పవిత్రురాలుగా చేశాడు. అందుకే వేదాలు ఏం చెప్తున్నాయంటే సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణం మహస్యకం తద్రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగం. దీనికి అర్థం ఏంటంటే సర్వ మానవులు చేసిన పాపాల కొరకు పరిశుద్ధుడైన యేసుక్రీస్తు రక్తము తప్ప ఏ రక్తం ద్వారా పాపాలు విమోచించబడదు. అందుకే ఆయన దైవ కుమారుడిగా ఒక లక్షణం కలిగి ఉన్నాడు, అలాగే మానవుడిగా మరొక లక్షణాన్ని కలిగి ఆయన శిలువ బాధను అనుభవించాడండి. ఒక శరీరంతో ఆయన శిలువను అనుభవించాలంటే, ఆ బాధను అనుభవించాలంటే ఆయన వల్ల కాదు. అవుతుందా? ఇంచుమించు 600 మంది రోమా సైనికులండి ఆయన శరీరాన్ని గాయపరిచింది. ఎంతమంది? 600 మంది. ఇది మీకు బైబిల్లో దొరకదు, హిస్టరీలో మాత్రమే ఇది దొరుకుతుంది. మీరు నిఘంటువు కానీ వేరే గ్రంథాలు చదివితే అక్కడ మీకు ఈ విషయం అర్థమవుతుంది. ఇంచుమించు 600 మంది రోమా సైనికులు యేసయ్య దేహాన్ని రకరకాలుగా ఆయన శరీరాన్ని మరి నాగలి ఎలాగైతే పొలాన్ని దున్నుతుందో ఆయన శరీరం అలాగా దున్నబడిందండి. అందుకని అంటాడు కదా, ఏమంటాడండి?
ఏమంటాడు చెప్పండి? దున్నువారు నా వీపును దున్నిన వారు చాలను, అలా అంగుళము స్థలము లేకుండా యేసయ్య శరీరం దున్నబడింది. ఎందుకంటే ఆయన పుట్టుక పరిశుద్ధమైనది. స్త్రీ సంతానమునకు ఆమె సంతానమునకు వైరం ఎప్పుడు కలిగింది? దేవుని మాట తృణీకరించడం ద్వారా. వైరం ఎప్పుడు వచ్చిందంటే, సాతాను గారు ఎప్పుడు ప్రవేశించాడంటే సంఘములోనికి, దేవుని మాట పక్కన పెట్టి వారి స్వనీతితో చేయడం వల్ల, వారి స్వచిత్తానికి లోపడడం వల్ల దేవుడు ఏం చేశాడు తెలుసా? సంఘాన్ని ఎవరికి అప్పగించాడు? సాతానుకి అప్పగించాడు. అందుకే ఏంటంటే శ్రమలు, అందుకే ఈ అనారోగ్యాలు, అందుకే ఈ బాధలు, అందుకే ఈ సమాధానం లేని స్థితి. ఎందుకంటే ఆదిమ పురుషుడైన ఆదాము చేసిన అతిక్రమం, తినవద్దన్న పండు తినడం ద్వారా పాపం వాళ్ళు ప్రవేశించి వైరం అనేది ప్రారంభమైంది. ఇప్పుడు సాతాను ఏం చేస్తాడంటే, ఎక్కడ కూర్చున్నాడు? వాడు అగాధ పాతాళంలో ఉండాల్సిన వాడు ఎక్కడికి వచ్చాడు? ఇప్పుడు సంఘము మధ్యలోనికి వచ్చాడు. అర్థమవుతుందా? అర్థమవుతుందండి? సంఘము మధ్యలోనికి వచ్చాడు. అమ్మ వాక్యం నాకే చూడాలి. అందరూ సంఘము మధ్యలోనికి వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే అల్లరిని సృష్టిస్తా ఉన్నాడు. ఈరోజు మీరు గమనించండి, ఎక్కడ చూసినా కూడా సమాధానం లేదండి. ఇక్కడ కాదు, ప్రపంచం అంతా కూడా ఏం లేదు, సమాధానం లేదు, శాంతి లేదు. ఎన్నో ప్రసంగాలు ఎంతో మంది చెప్తున్నారు, ఎన్నో వాక్యాలు వింటున్నారు, కానీ ఏమీ లేదంటే అపవాది సంఘంలో ప్రవేశించడం వల్ల ఇప్పుడు వైరం అనేది ప్రారంభమైంది. అందుకే అంటున్నాడు ఇక్కడ దేవుడు, నీవు దానిని మడిమి మీద కొట్టుదు అని చెప్పాను. ఇప్పుడు మనము సాతాను గారిని కాళ్ళ కింద వేసి తొక్కుతామంటే, దేవుని కుమారుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన నిష్కలంకుడు, ఆయన నీతివంతుడని నీవు గుర్తెరిగినప్పుడు, ఆయన సర్వాంతర్యామని, నిత్యుడకు తండ్రిని, దైవ ఘనత కలిగి ఉన్నవాడని నువ్వు ఎప్పుడైతే గ్రహిస్తావో అప్పుడే ఆ దైవ లక్షణాలు అనేవి నీలోనికి వస్తాయి. హల్లెలూయా. దేవుడు ఆయన పుట్టుక నీకు అర్థం కాకపోతే, ఆయన ఎలా ఈ లోకానికి వచ్చాడో నీకు అర్థం కాకపోతే, ఎన్ని వాక్యాలు విన్నా, ఎంత ప్రార్థన చేసినా, ఎంత భక్తి చేసినా కూడా అది బూడిదలో పోసినా. యేసు యొక్క మానవ స్వభావం ఎలాంటిదంటే, దైవిక గుణాలను పోలిందని పౌలు భక్తుడు దేవుని రూపము అని రాస్తా ఉన్నాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6 నుండి 8 వచనాలు అక్కడ చదివితే, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని తను రిక్తునిగా చేసుకునేను. మరియు ఆయన ఒక్కరు చదవండి అమ్మ, నేను చదువుకుంటాను. ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై. అండర్లైన్ చేసుకోండి ఆ మాట. విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకోలేను. హల్లెలూయా. దైవ లక్షణాలు యేసు ప్రభులో ఎలా వచ్చాయో పౌలు భక్తుడు రాస్తా ఉన్నాడండి. ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడ్డాడు. మొట్టమొదటిగా ఆయన దేవుని స్వరూపమును ధరించుకున్నాడు, అనగా తండ్రి యొక్క రూపములోనికి మార్చబడ్డాడు ఆయన మొదటిగా. రెండవదిగా మనుష్యుడిగా ఆయన మన ముందు కనబడ్డాడండి 3.5 సంవత్సరాలు. అంటే ఒకటి దేవుని స్వరూపమును ధరించుకున్నాడు, రెండవదిగా ప్రజలకి తన్ను తాను కనపరుచుకున్నాడు తన క్రియల ద్వారా. హల్లెలూయా. తను ఎలాంటి దేవుడో, తన యొక్క జీవితం ఏంటో ఆయనకు కూడా ఎన్నో శ్రమలు వచ్చేయండి, ఆయనకు కూడా ఎన్నో మరి భరించరాని మరి వ్యాధులు, సమస్యలు, అపాయములు కావచ్చు, అనేకమైన పరిస్థితులు ఎదురయ్యాయి. ఈరోజు సేవకులకి ఎలాగైతే ఎదురవుతున్నాయో, ఎంత మంచిగా ఉన్నా కూడా కొంతమంది కావాలని నిందలు వేసేవాళ్ళు చాలా మంది సంఘంలో ఉంటారు. యేసు ప్రభువు కూడా చేయండి. అందుకే ఆయన మానవుడిగా మార్చబడ్డాడు. ఎందుకు తెలుసా?
ఒక మానవుడు ఇంకొక మానవుని మాత్రమే అర్థం చేసుకోగలడు. అవునా కాదా? ఇప్పుడు నేను వెళ్తా ఉన్నానండి మార్గంలో, నన్ను మీరు ముందే చూస్తారు, కానీ నా వెనకాల ఏముందో చూస్తారా మీరు? నా వెనకాల ఏముందో మీకు కనబడిందా? కనబడదు. వెనకాల ఏముందో నీకు కనబడదు. నువ్వు ఎప్పుడు కూడా చూసేది ఏంటంటే నా పై రూపాన్ని చూస్తావు. పాస్టర్ గారు ఏంటి ఎలా ఉన్నాడు, అలా ఉన్నాడు ఏంటి, ఈ బట్టలు వేసుకున్నాడు ఏంటి, ఆ బట్టలు వేసుకున్నాడు ఏంటి, అక్కడ పోతున్నాడు ఏంటి, ఎక్కడ పోతున్నాడు ఏంటి, పద్దాలు బయట తిరుగుతున్నాడు ఏంటి, ఎవరికి పోతున్నాడు. నీ ఫోకస్ అంతా కూడా ఎక్కడ ఉందంటే నా మీదనే. అఫ్కోర్స్ నా మీద అంటే శ్రావకులనే. ఈరోజు లోకంలో జరిగేదంతా ఏంటంటే బోధతంలో పెట్టి ప్రతి దాన్ని కూడా చూడాలి, దాన్ని తెలుసుకోవాలి, దాని గురించి డిస్కషన్ చేయాలి, ఇదే ఆలోచనలో ఉన్నారు. కానీ నా కొరకు ఆయన దైవ కుమారుడై మానవుడిగా ఈ లోకానికి వచ్చాడే, ఆకారముగా ఆయన మనుషుడిగా నా కొరకు మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా నా కొరకు ఆయన విధేయత చూపించాడే నన్ను రక్షించడానికి అని. ఈ సంగతి చాలా మందికి తెలవట్లేదు. హల్లెలూయా! ఎంత విచారకరం, ఎంత విచారకరం. ఒక్కసారి ఆలోచించే, నువ్వు నిజముగా రక్షణ అనే కార్యాన్ని నువ్వు అర్థం చేసుకోగలిగితే అదే నిజమైన క్రిస్మస్ అండి నీ జీవితం. హల్లెలూయా! నిజమైన క్రిస్మస్ అంటే పైన స్టార్ కింద బారు కాదు. అర్థమవుతుందా? ఇంటికి రంగులు వేసుకోవడం కాదు, డెకరేషన్ చేసుకోవడం కాదు, కొత్త బట్టలు ధరించుకోవడం కాదు క్రిస్మస్. క్రిస్మస్ అంటే ఏంటో తెలుసా? పౌలు భక్తుడు చెప్పాడు, చూసారా? ఫిలిప్పీయుల రాసిన పత్రికలో, మరణము పొందినంతగా. ఏ మరణం అంటే శిలువ మరణం. శిలువ మరణము పొందినంతగా విధేయత చూపాడు ఆయన నీ కోసం, నా కోసం. ఆయన మన కొరకు విధేయత చూపించాల్సిన అవసరం లేదండి. అసలు మనం ఏ పార్టీ వారు, మనకి ఏమైనా అర్హత ఉందా, యోగ్యత ఉందా, ఎప్పుడైనా ఆలోచించారా? మనం ఆఫ్టర్ ఆల్ మనం నీటిలో బుడగ లాంటి వాడు, చెత్తలో చెత్త వంటి వారు, గాలి ఎటు విసిరితే అటు ఎగిరిపోయేవాడు మనం. అటువంటి వారి కోసం పరలోకము నుండి భూమి మీద దిగి వచ్చాడండి. మన లాంటి దేవుణ్ణి నువ్వు విమర్శిస్తున్నది, అటువంటి దేవుని సేవకుల మీద నువ్వు నిందలు మోపుతున్నావు. నీ లెక్క నువ్వు చెప్పుకో, సేవకులు లెక్క సేవకులు ఏమో. హల్లెలూయా! నువ్వెవరు వస్తుంది లెక్క చెప్పడం అంటే? దీని అర్థం ఏంటంటే ఇంకా నీకు మారు మనసు రాలేదు, ఇంకా నిజమైన పశ్చాత్తాపం అనేది నీలో రాలేదు. శిలువ మరణంలో ఉన్న త్యాగం నీకు అర్థమైతే నువ్వేం చేస్తావంటే భక్తిగా జీవిస్తావు. నీ ఏకాంత ప్రార్థన దేవునితో సహవాసం చేస్తావు, అంతే తప్ప లోక సంబంధమైన విషయాలు నీ మనసులోకి రాను. కొంతమంది ఉంటారండి, ఎంత ఎంత భయభక్తులు కలిగి ఉంటారు. మనం చూస్తే చాలా సంతోషం వేస్తుంది. ఆదివారం వస్తారు ఆరాధనకి, దేవుని మాటలు వింటారు, ఆశీర్వాదం తీసుకుంటారు, ప్రార్థన చేయించుకుంటారు, ఇంటికి వెళ్ళిపోతారు. ఇంకా మళ్ళీ వారం తర్వాత ఎక్కడ కూడా వేరే వేరే విషయాల్లో వాళ్ళు తలదూర్చారు. ఎందుకు తెలుసా? వాళ్ళు దేవునితో సహవాసం చేస్తారు. విధేయత అనేది మనకు సంఘానికి నేర్చుకోవాలండి. దీని గురించి తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో అక్కడ పౌలు అంటాడు, ఒక్కసారి చదవండి. ఆ సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి దేవునికి మహిమ కలుగును గాక. సమస్తమైన దుర్నీతి అంటే ఏంటండి? మొత్తం ఇక టాప్ టు బాటం అంటే తల వెంట్రుక నుంచి మొదలు పెడితే ఆరి భాగం వరకు ఆయన రక్తం మనల్ని ఏం చేసిందంటే శుద్ధీకరించింది. ఇంకొక చిన్న ఉదాహరణ చెప్తానండి. బాప్తిసము అంటే నీటిలో మునిగి రావడం కాదు. పాత రోత జీవితాన్ని నీటిలో పాతి పెట్టి నూతన నవీన స్వభావములు ధరించుకుంటే బాప్తిసం. అంటే నువ్వు అన్యుడిగా ఉన్నప్పుడు ఒకలాగా ఉన్నావు నీ జీవితం, లోకపరమైన జీవితాన్ని జీవించావు. ఎప్పుడైతే యేసు క్రీస్తు నిజ దేవుడని
నువ్వు తెలుసుకున్నావో ఇప్పుడు నువ్వేం చేయాలి? అవన్నీ కూడా నీటిలో పాతి పెట్టేసావు, మునుగుట. అందుకే పాస్టర్స్ యేసుక్రీస్తు కూడా మునిగే బాప్తిసం, అంటే తల మొత్తం కూడా ఆయన నీటిలో ముంచబడ్డాడండి. క్యాథలిక్ వాళ్ళు ఏమి బాప్తిసం ఇస్తారంటే జెండా కింద బాప్తిసం ఇస్తారు. అంటే శిలువ గుర్తుతో ఒక గుర్తు ఉంటుంది, దాని కింద నుంచి వెళ్ళిపోతే చాలు బాప్తిసం తీసుకున్నట్టే. ఇంకోటి లోదరన్ చర్చి వాళ్ళు ఇచ్చే బాప్తిసం చిలకరింపు బాప్తిసం. అంటే ఒక గ్లాసులో పాస్టర్ గారు నీళ్లు తీసుకొని 3 సార్లు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఇలా చిలకరింపు బాప్తిసం. అది బాప్తిసం కాదు. కానీ ఏదయ్యా నిజమైన బాప్తిసం అంటే పరిశుద్ధుడైన దేవుడు యోహాను గారి చేత నీటిలో ఆయన ముంచబడ్డాడు. అది నిజమైన బాప్తిసం. ఒకేసారి మన జీవితంలో బాప్తిసం అనేది ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూమి మీద మనం పుట్టినప్పుడు నీటి ద్వారా బాప్తిసం పొందాము. రెండవ బాప్తిసం ఎప్పుడు దేవుడు ఇస్తాడో తెలుసా? పరలోకములో సంఘము ఎత్తబడ్డప్పుడు. పరిశుద్ధులైన వారు సమాధులలో నుండి మొదట లేపబడతారు. ఆ తర్వాత సంఘాన్ని దేవుడు ఏం చేస్తాడంటే పరిశుద్ధాత్మని అగ్ని బాప్తిసం నీకు ఇస్తాడు. అది రెండవ బాప్తిసం. హల్లెలూయా. అగ్ని చేత నువ్వు బాప్తిసం పొందేవా? అనగా పరిశుద్ధాత్మనే వరం అనేది నువ్వు పొందుకోవాలి. పరిశుద్ధాత్మనే వరాన్ని పొందుకోవాలి. అపోస్తలుడైన పౌలు సంఘంతో మాట్లాడుతూ ఉన్నాడు, నానా విధములైన కృపావరాలు దేవుడు ఇచ్చాడండి. అవన్నీ కూడా సంఘం ఏం చేయాలంటే పొందుకోవాలి. జస్ట్ ఇది ఉదాహరణ గురించి చెప్తున్నాను నేను, ఒక్కసారి అర్థం చేసుకుంటే. ఇక్కడ పౌలు అంటాడు దాని గురించి, యేసు యొక్క మానవ శరీరం గురించి మాట్లాడడం లేదు కానంట, శరీరధారి కాక ముందు వాక్యముగా ఉన్న యేసు గురించి పౌలు ఇక్కడ మాట్లాడడం లేదు, కానీ రెండింటి కలయికైన దైవ మానవ స్వరూపం గురించి మాట్లాడుతున్నాడు. మనం వాక్యం చదువుకున్నాం. ఏం చెప్తున్నాడు ఇక్కడ? ఏం చెప్తున్నాడు? ఒకసారి చదువుతారు మళ్ళీ. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సక్రియంగా ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తనను తాను మన కొరకు. హల్లెలూయా. సక్రియందని ఆసక్తి ఉండాలి. సక్రియలు అంటే ఏంటి? మంచి పనులు, దేవుడు మెచ్చే పనులు నువ్వు చేయాలి. దేవునికి ఉపయోగకరమైన పాత్రగా నువ్వు వాడబడమే సక్రియ. హల్లెలూయా. చాలా మంది సక్రియ అంటే ఏమనుకుంటారంటే దాన ధర్మాలు చేస్తే నేను పరలోక రాజ్యానికి వెళ్ళిపోతాను అనుకుంటారు. పేదవాళ్ళకి వస్త్రాలు ఇస్తే, పువ్వు పెడితే, వాళ్ళకి ఇంకోటి ఏదో సోషల్ వర్క్ చేస్తే నా పాపాలు కడగబడ్డాయి, నేను నేరుగా పరలోకానికి వెళ్ళిపోతాను అనుకుంటాను. అది కానే కాదండి. అది దేవుని ప్రేమ చూపించడంలో ఒక భాగం మాత్రమే. ఆయన ప్రేమామయుడు కనుక, ఆయన ప్రేమేంటో నువ్వు అర్థం చేసుకున్నావు కనుక ఆ ప్రేమను ఏం చేస్తున్నావు అంటే ఇతరులకి క్రియల రూపంగా పంచుతున్నావు. నిజమైన దేవుడిని అనుభవించడం ఏంటంటే సక్రియలు, అనగా ఆయనలాగా మనం మారాలండి. ఆయన ఏమై ఉన్నాడో మనం అలా తయారవ్వాలి. ఆయన ఎలాంటి అద్భుతాలు చేయగలిగాడో మన జీవితంలో కూడా అటువంటి అద్భుతాలు జరుగుతాయని మనం నమ్మాలి. హల్లెలూయా. మనలో ఇంకా చాలా మందిలో నమ్మకం లేదండి, విశ్వాసం లేని జీవితాలు జీవిస్తూ ఉన్నారు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మనం చదువుకున్నాం. అక్కడ చదువుకున్న వాక్యాన్ని మనం అర్థం చేసుకుంటే శరీరధారిగా మారిన స్థితి గురించి మాట్లాడుతూ మనకు కనబడుతుంది. అక్కడ యేసు అనే మనిషి అంట దేవుని రూపంలో ఉన్నాడు. మనుష్య కుమారుడు దైవిక శక్తులు కలిగి ఉన్నాడు. యేసు శరీరపరంగా దేవుని రూపంలో ఉన్నప్పటికీ ఆయన ఎల్లప్పుడూ తన దైవిక శక్తులు ఉపయోగించలేదండి. అర్థమవుతుందా? ఇందాక మనం ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6 నుంచి 8 వచనాలు చదువుకున్న వాక్యానికి ఇక్కడ డెఫినేషన్ ఏం చెప్తున్నాడంటేనండి, ఆయన శరీరధారిగా మారిన స్థితి గురించి మాట్లాడడం లేదు, కానీ దైవిక రూపముల గురించి, దైవిక శక్తులను కలిగి ఉన్నవాడుగా ఆయన చూపించుకోవడం లేదు, కానీ దేవుని రూపములో ఉన్నప్పటికీ ఆయన దైవికమైన శక్తులు చూపించకుండా ఏమి చూపిస్తున్నాడంటే మానవ స్వభావాన్ని చూపిస్తా ఉన్నాడు. ఇదిగో మీరు నన్ను పోలి
నడవండి. మీరు నన్ను పోలి నడవండి. ప్రజలకి దేవుడు ఏమని ఆయన సూచన చేస్తున్నాడంటే, ఇదిగో నేను ఎలాగైతే పరిశుద్ధుడిగా ఉన్నానో మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి. ఆయన దేవుని కుమారుడే అండి, దైవ రూపమును కలిగిన కుమారుడే, కానీ దైవ రూపాన్ని ప్రదర్శించుకోవడం. ఈరోజు అనేక మంది పాపాలు వచ్చేస్తున్నారు, అనేక మంది నేనే క్రీస్తుని చెప్పుకుంటూ ఉన్నారు. యేసు ప్రభు ఎలాగైతే ఇలా పెట్టాడో చెయ్యి. ఇగో యేసు ప్రభు ఫోటోలు ఎలా ఉంటాయి కదా, యేసు ప్రభు చేతి దగ్గర ఇలాగే ఉంటుందండి, ఇలాగే ఉంటుంది, ఇలా ఇలా ఉంటుంది. ఈరోజు చాలా మంది కొత్త కొత్త వాళ్ళందరూ కూడా ఇలా చేయి పెట్టి సాంస్క్రిట్ ఎలాగైతే మాట్లాడుతారో అది గ్రాంధికంలో మాట్లాడుతూ ఏం చేస్తున్నారో తెలుసా? సోది చెబుతూ ఉన్నారు. ఏం చెప్తున్నారండి? సోది. ఆ సోది మాటలు వినడానికి ప్రజలు ఏం చేస్తారంటే పరిగెడుతూ ఉన్నారు. హల్లెలూయా. కానీ ఇక్కడ వాక్యము స్పష్టంగా చెబుతుందండి, ఆయన దైవ లక్షణాలు కలిగి ఉన్నప్పటికీ ఆయన ఎక్కడ కూడా నేను దైవ కుమారుడను అని ఎక్కడ కూడా తాను ప్రత్యక్షపరచుకోలేదు. కానీ 100% ఆయన మానవుడిగా జీవించాడు, పాపము లేనివాడిగా జీవించాడు, పరిశుద్ధుడిగా జీవించాడండి అని అంటాడు కదా. ఇంకా యేసుక్రీస్తు ఒక మాట చెప్తున్నాడు, ఏమనంటేనండి, శిలువపై చనిపోయిన స్థితి కొరకు తాను తగ్గించుకుని రిక్తుడయ్యాడంట. ఇంగ్లీష్ లో ఒక మాట ఉంటుందండి, ఏమనంటే ది షేరింగ్ ఆఫ్ ద వర్క్ ఆఫ్ రెడిమినేషన్ అంటారు. దీనికి అర్థం ఏంటంటే విమోచన కార్యాన్ని దైవ మానవ స్వభావములు పంచుకోవడం అర్థం. ది షేరింగ్ ఆఫ్ ద వర్క్ ఆఫ్ రెడిమినేషన్. క్రీస్తులోని దైవ స్వభావం మరియు మానవ స్వభావం రెండు కూడా విమోచన కార్యాన్ని పంచడానికి బైబిల్ మనకు చూపుతా ఉందండి. యేసయ్య ఎంత త్యాగపూర్ణుడు ఒక్కసారి ఆలోచించి, నీ మీద ఏ శిక్ష కూడా రాకుండా ఉండడానికి ఆయనే దోషిగా నిలబడ్డాడండి. మౌనముగా శిలువ మరణము పొందినంతగా ఆయన తన్ను తాను తగ్గించుకున్నాడు. కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 1 కొరింథీ 15:3-4 చదవండి. 1 కొరింథీ, నాకు ఇయ్యబడిన ఉపదేశము మొదట మీకు అప్పగించింది, అదేమనగా లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు మనము పునరుత్థానపు ఆరాధన జరుపుకుంటున్నాం. ఎందుకని? ఇంకా ఆయన సమాధిలో ఉన్నాడండి? యేసుక్రీస్తు సమాధిలో ఉన్నాడా? లేదు. ఆయన సమాధి నేటికి కూడా ఖాళీగా ఉన్నది. ఆయన ఎలాగైతే 3 రోజులు నేను సమాధిని జయించి మృత్యుంజయుడిగా పునరుద్ధారుడిగా లేస్తానని ఆయన శిలువకు అప్పగింపబడే ముందు ఎలాగైతే ప్రవచించాడో, ఆ ప్రవచనం కార్యరూపకంగా ఎలాగైతే నెరవేరిందో మన జీవితంలో కూడా యేసయ్య పరిపూర్ణతలోకి రావాలి. హల్లెలూయా. ఆయన పరిపూర్ణుడు. ఆయన 100% ఆయన ఏదైతే చెప్పాడో, ఇదిగో ఈ దేవాలయాన్ని పడగొట్టండి, నేను 3 రోజుల్లో లేపుతానన్నాడండి. 3 రోజుల్లో నేను కడతానని ఏదైతే వాగ్దానం చేశాడో ఆయన చేసింది, చెప్పింది 100% చేస్తాడు. మనం ఎందుకు చేయలేకపోతున్నాం? మనం ఎందుకని సరిగా భక్తి చేయలేకపోతున్నాం? మనం ఎందుకని సరిగా దేవుని వెంబడించలేకపోతున్నాం? ఈ 11 నెలలలో ఎన్ని ఆన్లైన్లు మానేస్తే ఒక్కసారి నీ గుండె మీద చేసుకొని జ్ఞాపకం చేసుకో. ఎన్ని ఉపవాస ప్రార్థనలు ఎక్కొట్టేవో ఒక్కసారి ఆలోచించి, ఎన్ని ఆదివారాలు గుడికి రాకుండా వెళ్ళిపోయావో ఒక్కసారి ఆలోచించి. మరి ఎలా దేవుడు దీవిస్తాడండి? ఎలా మన జీవితాలు వెలిగించబడతాయి? ఎలా మనం ఆశీర్వదించబడతాం? మీరు ఒక సంగతి బాగా ఆలోచన చేయాలి. ఆశీర్వాదం అంటే డబ్బు కాదండి. ఆశీర్వాదం అంటే ఇల్లు, పొలాలు, ఆస్తులు కాదు. ఆశీర్వాదం అంటే అది పరలోక సంబంధమైనది.
పేతురు గారు అంటారు, ఇదిగో మీరు ఈ లోకానికి యాత్రికులుగాను పరదేశులుగాను, మన స్థానం ఇక్కడ కాదండి, మనం టెంపరీ మాత్రమే. ఇక్కడ మన నివాసము పరలోకములు దేవుడు మన కొరకు కట్టించాడు. ఆ మహామహిమ కలిగిన పట్టణములో నువ్వు చేరాలంటే ఇదిగో ఈరోజు ఈ వాక్యము నీకు అర్థం కావాలి. ఈ 1 కొరింథీ 15:3-4 వచనాలు నీకు అర్థమైతే నువ్వు దేవుణ్ణి వెంబడిస్తావు. గలతీ 1:4 కూడా చదువుతాం. గలతీ 1:4 కూడా చదవండి. గలతీ 1:4. మన తండ్రి అయిన దేవుడి చిత్త ప్రకారం క్రీస్తు మనను ప్రస్తుత దుష్ట కాలంలో నుండి విమోచింపవలెనని మన పాపముల నిమిత్తము తన్ను తాను, దుష్ట కాలం అనగా దుష్ట యుగము అని పుట్టినోడు ఏముందండి, దుష్ట యుగం. ఇప్పుడు ఏ యుగంలో ఉన్నామంటే మనం దుష్ట యుగం. చాలా మంది అంటారు యేసుప్రభు అండి కృప కలిగినవాడు, ఆయన కృపామయుడండి, దయామయుడండి, కరుణామయుడండి అని ఆయనకి ఎన్నో పేర్లు ఉన్నాయండి అని చెప్పేది ఏంటంటే కృప 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 కృప. నేను ఒకసారి చెప్పాను కదా, ఒక సందర్భం చెప్పాక మీకు గుర్తుంది, ఆయన గుర్తుంది. ఒక ఆయన అంటే సంఘంలో 3 రోజులు ఉపవాస ప్రార్థనలో బాగా ప్రార్థన చేస్తాడంట. యేసయ్యా నీ కృప నాకు దయచేయండి, కృప నాకు కృప కృప కృప, లేస్తే కృప, కూర్చుంటే కృప, పడుకుంటే కృప, అంతా కృపే 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 కృప. కళ్ళు తెరిస్తే కృప, కళ్ళు మూస్తే కృప. కృప కోసమే ప్రార్థన చేస్తున్నాడు. నాకు నీ కృప కావాలయ్యా, నీ కృప కావాలి. నీ కృప లేకపోతే నేను జీవించలేనయ్యా, నీ కృప లేకపోతే నేను బ్రతకలేనయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు. అమ్మా పాస్టర్ గారి దృష్టి అంతా కూడా యవనస్తుడి మీద పడ్డది. అమ్మ ఈ 3 రోజులు పెట్టిన ఈ ఉపవాస ప్రార్థనకి ఒక ఆత్మ ఎంత ఆవేశముతో, ఎంత ఆత్మపూర్ణుడై, ఎంత పరిశుద్ధాత్మ నింపుదల పొందుకోవడానికి ఆయన ఎంతగా ప్రార్థన చేస్తున్నాడో. నేను పెట్టిన ఈ ప్రార్థన వృధాగా అనుకున్నాను. అయితే ఈ విషయాన్ని ఉపవాస ప్రార్థనలు అయిపోయిన తర్వాత అడుగుదాం అనుకున్నాడు అన్న పాస్టర్ గారు. ఉపవాస ప్రార్థన అయిపోయిన తర్వాత పాస్టర్ గారు సర్వసాధారణంగా ఒక అనౌన్స్మెంట్ చేస్తారు. ఏమనంటే, అమ్మ 21 రోజులు ఉపవాస ప్రార్థన చేశారు కదా, మీ అనుభవాలు చెప్పండి. ఎంతమంది దేవుని సన్నిధి అనుభవించారు, ఎంతమంది జీవితాలు మీ ప్రార్థనకు సమాధానం దొరికిందని పాస్టర్ గారు అడిగినప్పుడు ఈ వ్యక్తి కనబడటం లేదు. హల్లెలూయా. ఈ వ్యక్తి కనబడటం లేదు. కృప గురించి ప్రార్థన చేసిన ఈ వ్యక్తి కనబడటం లేదు. ఈ కృప గురించి ప్రార్థన చేసిన క్యాండిడేట్ ఎక్కడ వెళ్ళిపోయాడు అని చెప్పి పాస్టర్ గారు ఆయన ఇల్లుని దర్శించడానికి చెప్పి వెళ్ళాడండి. వెళితే ఏ బాబు చాలా వారాల నుండి, ఒక 2 వారాల నుంచి గమనిస్తున్నాను, కనబడట్లేదయ్యా, ఏంటయ్యా ఏంటి, అందుకని నువ్వు చర్చికి రావట్లేదు. ఉపవాస ప్రార్థన ఎంతో బాగా ప్రార్థన చేస్తాం, అసలు ఎంతగా దేవుని సన్నిధి అనుభవించేవంటే అసలు చెప్పలేను అసలు నేను అని చెప్పి అడిగితే ఆయన అంటాడు కదా, ఏముంది పాస్టర్ గారు ఇలాగా గడ్డం కింద కాదుగా, ఏం చెప్పమంటారు పాస్టర్ గారు, కృప గురించి ఎంతో ప్రార్థన చేశాను కదయ్యా, కృపకి పెళ్ళి, కృపకి ఏమైపోయిందంట, పెళ్ళైపోయింది. అందుకే నేను చర్చికి రావడానికి మనసు, నువ్వు చేసిన ప్రార్థన ఇదే, నువ్వు వెతికిన కృప ఇదా అని చెప్పంట ఆయన. ఇది కాదురా నువ్వు చేయాల్సిన ప్రార్థన, నిజమైన కృప ఆయనలో ఉంది. ఆయన ఆశ్రయిస్తే ఆ కృపను తీసుకొచ్చి నీకు దేవుడు కట్టబెట్టాలంటే ఆయన కట్టబెడతాడురా. నువ్వు ఆయన చిత్తాన్ని వెతకకుండా నీ చిత్తం మీద ఆధారపడ్డావు కనుకనే ఆ కృపకి. చాలా మంది ఏం చేస్తారంటే దేవుని కృపను కొరకు అడగకుండా వాళ్ళు ముందుగానే తెల్లకాయల మీద పేరు రాసి పెట్టుకొని మడత పెట్టి స్పాష్గా చదువు దీని నుంచి జరిగే జరగాలి రాదు. పాప పాస్టర్ చేస్తారు, నువ్వు ఎక్కడ మానేస్తావు అని చెప్పి, ఎక్కడికి గుడికి రాకుండా మానేస్తాడు ఈ కుమారుడు అని చెప్పి ఏం చేస్తాడంటే పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. కానీ దేవుని చిత్తమే నీ జీవితంలో అల్టిమేట్గా నెరవేరుతుంది. మనం ఎప్పుడైతే దేవుని చిత్తం మీద ఆధారపడతామో, ఇక్కడ దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది, దేవుని యొక్క ఆయన స్వరూపంలోకి మనం మార్చబడాలి. ఆయన దైవ కుమారుడని నువ్వు అర్థం చేసుకోవాలండి.
యోహాను సువార్త 1 యోహాను 3:8 అంటాడు. మొదటి యోహాను 3:8 అన్నమాట. 3:8 గనుక పాపము చేయవాడు ఎవరి సంబంధం అండి? అపవాది యొక్క క్రియలు లయపరచుడికి దేవుని కుమారుడు. హల్లెలూయా. అపవాది అనగా సాతాను. అడిగి చాలా పేర్లు ఉన్నాయండి. అపవాది ప్రేమని దేవుని బిడ్డలారా, ఈరోజు నీ సహవాసం ఎవరితో? అపవాది మొదటి నుండి పాపము చేయించున్నాడు కనుక పాపము చేయవాడు అపవాది. నువ్వు ఎవరి సంబంధం అంట? ఎవరైతే పాపము చేస్తున్నారో, ఎవరైతే అపవిత్రతలో ఇంకా అలాగే ఉన్నారో వారు ఎవరి సంబంధులు అంటే, ఎస్, సంఘంలో వచ్చాడా లేదా? హల్లెలూయా. వెలుగు దూతగా వాడు వస్తాడండి. ఎవరిని మోసం చేస్తాడో తెలుసా? ఏర్పరచబడిన వారిని. ఎవరైతే ఆత్మీయ జీవితంలో బలంగా ఉంటున్నారో వారిని వెనక్కి లాగడానికి ఏం చేస్తాడంటే, సంఘములోనే వాడు దూరి గలిబిలి సృష్టించాలని ప్రయత్నం చేస్తాడు. నీకు నెమ్మది లేకుండా చేస్తాడు. నీ నోరు అనవసరంగా పారేసుకునేటట్టుగా చేస్తాడు. అనవసరమైన మాటలు, దూషణకరమైన మాటలు, శాపకరమైన మాటలు నీ నోటిలో నుండి రావడానికి వాడు ఏం చేస్తాడంటే నిన్ను ఒక సాధనగా వాడుకుంటాడు. నువ్వు తెలుసుకోవాలి. అదే దాని గురించి దేవుడు ఏం చెప్పాడంటే, ఆ వరమే ఏ వరం తెలుసా? ఆత్మల వివేచన వరం. దాన్నే ఆత్మల వివేచన వరం అని అంటారు. మీరు ఏమైనా ప్రార్థన చేయాలంటే ప్రతిరోజు నాకు ఆత్మల వివేచన వరం దయచే ప్రభువా అని దేవుడిని అడగాలి. మీరు ప్రతి ఒక్కరికి దేవుడు ఈ వరం ఇస్తాడండి. నువ్వు అడగట్లేదు కనుకనే నువ్వేం చేస్తున్నావు అంటే పొందుకోలేకపోతున్నావు. ఆత్మల వివేచన వరం కొరకు దేవుడిని అడగాలి. మనం సంఘములో ఏదైనా గలిబిలి దేవుడు సృష్టించే ముందు ఒక దర్శనాన్ని నీకు చూపిస్తాడండి. చూపించడా? ఎలా చూపిస్తాడో తెలుసా? ఎవరికో జరుగుతున్నట్టు దేవుడు నీకు చూపిస్తాడు. వేరే వ్యక్తులకి జరుగుతున్నట్టుగా దేవుడు నీకు చూపిస్తాడు. నువ్వు వెంటనే ఏం చేయాలంటే మోకరించి దాన్ని బంధించి ప్రార్థన చేయాలి. కానీ చాలాసార్లు మనం ఇది గ్రహించలేకపోతున్నాం. చాలాసార్లు దీన్ని గ్రహించలేక ఏం చేస్తున్నామంటే అంతా అయిపోయిన తర్వాత బాధపడుతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనను ఏర్పరచుకున్నాడు. ఆయన స్వరక్తం ఇచ్చి కూడా మీ అందరినీ కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మీకు తెలుసో తెలియదో మీరు ఆషామాషి వ్యక్తులు కాదండి. నువ్వు ఆర్డినరీ పర్సన్స్ కాదు. మీరు మన దేవుడు ఎలాగా ఎన్నుకున్నాడంటే ప్రశస్తమైన వారిగా ఎన్నుకున్నాడు. ఆయన మన దేవుడికి ప్రశస్తమైన వారు అండి. విలువ పెట్టి ఆయన మనల్ని కొన్నాడు. అర్థమవుతుందా మీకు? విలువ పెట్టి ఆయన మనల్ని కొనుక్కున్నాడు. ఆయన అసలు మనకి ఇచ్చిన ధన్యత ఈ లోకంలో ఎవరికి లేదండి. మరి అటువంటి దేవుడిని మనం నమ్ముకున్నప్పుడు మనం ఎందుకని ఇంకా అపవాది శక్తుల చేత పీడిపబడుతున్నాం? ఎందుకని అపవాది కట్టలో ఇంకా మనం కట్టబడి ఉన్నాం? ఎందుకని ఇంకా అపవాది సంబంధమైన క్రియలు చేస్తున్నాం? చేయకూడదు కదా. మనం యేసు రక్తంలో కడగబడ్డ వాళ్ళం కదా. మనం ఎలా ఉండాలి? ఒక్కసారి ఆలోచించండి. ఎందుకని మరియమ్మ గర్భములో దేవుడు పుట్టాడంటే మరియ పరిశుద్ధంగా జీవించింది. పర పురుషుని ఎరుగని స్త్రీ. లోకానికి తెలుసు ఒక కన్యక గర్భమును ధరిస్తే ఎలాంటి నిందలు వస్తాయో దేవుడికి తెలుసా. ఎందుకని కన్యక గర్భములో ఆయన పుట్టాడంటే రాబోయే దినాల్లో నేను చెప్తాను. ఈ నెలంతా కూడా ఈ అంశాల మీద నేను మాట్లాడాలని ఆలోచన కలిగి ఉన్నాను. రాబోయే దినాలు దీని గురించి చెప్తాను. ప్రేమనందులో పెట్టారా, ఈరోజు నీవు దేవుని యొక్క ఆయన పుట్టుక ఎలాంటిదో నువ్వు అర్థం చేసుకోవాలి. ఇంకా చూడండి, ఆదికాండం 3:15 అంటాడు. ఆదికాండం 3:15. ఆదికాండం 3:15. మరియు నీకును స్త్రీకి నీ సంతానమునకు ఆమె సంతానమునకు వైరము కలుగజేసెదను. అది అనే మాట ఇక్కడ ఏమో తెలుసా? కింద ఆయన నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమి మీద కొట్టెదవని. ఆయన అనగా ఎవరు? యేసుక్రీస్తు. ఆయన అంటే ఎవరు?
యేసుక్రీస్తు. యేసుక్రీస్తుని అనేక సార్లు గద్దిస్తూ ఉన్నాడు. ఇది సరైన మార్గం కాదు నువ్వు నడిచేది అని అనేక మార్లు లేఖనాల ద్వారా నీతో మాట్లాడుతూ ఉంటే నువ్వేం చేస్తున్నావు? పెడ చెవిని పెడుతున్నావు, విమర్శిస్తూ ఉన్నావు, నాకు కాదులేని తోసేస్తున్నావు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే అది నిన్ను తల మీద కొట్టును. ఏదైనా తల మీద కొట్టేది? ఏది తల మీద కొడుతుంది? అపవాది, సాతానుగాడు. ఆయన ఏం చేస్తాడంటే ఎలా వాడుకోవాలో నేను అట్లా వాడు. ఈరోజు వాక్యాన్ని మనం అర్థం చేసుకుంటాం. లూకాసు వార్త 19:10 కూడా ఒక మాట ఉందండి, చదువుదాం ఒకసారి. లూకాసు వార్త 19:10. లూకా 19:10. నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని వారు ఈ మాటలు వినుచుండగా యెరూషలేమునకు సమీపముగా ఉండుట వలనను దేవుని రాజ్యం వెంటనే అగుపడునని వారు తలంచుచుండుట వలనను ఆయన మరి యొక్క ఉపమానం చెప్పెను. చాలండి, దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. వారు అనగా సంఘముతో దేవుడు మాట్లాడుతున్నాడు. సంఘము దేవుని వాక్యం వినాలండి. దేవుడు నీతో మాట్లాడుతున్న మాటలు నువ్వు విని శ్రద్ధతో వాటిని హృదయంలో దాచిపెట్టుకుంటే, ప్రభు సంఘముతో చెప్తున్న మాట ఏంటంటే యెరూషలేమునకు సమీపముగా ఉండుట వలనను దేవుని రాజ్యము వెంటనే అగుపడునని వారు తలంచుట వలనను ఆయన మరి ఒక ఉపమానము, రాజకుమారుడు ఒక రాజ్యము సంపాదించుకొని మరలా రావాలని దూర దేశమునకు ప్రయాణమై తన దాసులను 10 మందిని పిలిచి వారికి 10 మేనాలను ఇచ్చి నేను వచ్చే వరకు వ్యాపారం చేయడం వారితో చెప్పాడు. హల్లెలూయా. దేవుడికి ఉన్న ప్రతి ఒక్కరికి ఒక్కొక్క కృపావరం ఇచ్చాడండి. ఎంతమందికి ఉంది మీకు? ఎంతమంది కృపావరాలు పొందుకున్నారు? ఏదైనా కృపావరం నా జీవితంలో దేవుడు నాకు ఇచ్చాడు అన్నవాడు చెప్పేసేస్తాడు. లేవా అండి మీకు కృపావరాలు? మీరు ప్రార్థన చేస్తే ఎవరికి స్వస్థతలు జరగట్లేదా మీ ఇంట్లో? మరి ఏమన్నా చూస్తున్నారు? కృపావరం అంటే అదే. కృపావరంలో వరం ఏంటంటే స్వస్థత వరం. చేయగలండి. ఎంతమందికి స్వస్థత వరం ఉంది? హల్లెలూయా. ఎంతమందికి ప్రవచన వరం ఉంది? లేదా ప్రవచించే వరం లేదా మీకు? ప్రవచించలేట అడగండి ఈరోజు. ఎంతమందికి భాషల వరం ఉంది? టంగ్స్. ఎంతమంది భాషలు మాట్లాడగలరు ఇక్కడ? ఏమో అలా చూస్తున్నారండి. మా భాషలు మాట్లాడరా మీరు? మాట్లాడరా మీరు ఎవరు? అంటే మీరు రోజు మాట్లాడేది ఏంటది? పిచ్చి భాష. అలా చూడకూడదు. నేను చెప్పినప్పుడు మీరు రెస్పాండ్ అవ్వాలి. హల్లెలూయా. నానా విధములైన కృపావరాలు దేవుడు మనకి ఇచ్చాడండి. ఆ కృపావరాన్ని మనం ఏం చేయాలంటే కొంచెం కిందగానో మంచం కింద కూడా పెట్టకూడదు. ఆ కృపావరాలను మనం వాడుతున్నప్పుడు ఇంకా మనం పదును పెట్టబడతాము. బిగ్గర చెప్పడం పరిస్థితి. మనలో ఉన్న కృపావరాలు దేవుడు ఏం చెప్పాడు? మీరు వెళ్ళి వ్యాపారం చేసి వాటిని మరి ఎక్కువగా వృద్ధిపరచుకోనండి, నేను మరలా వచ్చినప్పుడు అడుగుతానంటున్నాడు. పరలోకములో నీ గురించి దేవుడు అడగబోతున్నాడు. పరలోకంలో మనం వెళ్ళినప్పుడు దేవుడు అడుగుతాడండి. జీవ గ్రంథం అనేది తెరవబడుతుంది మన కొరకు. ఆ జీవ గ్రంథంలో దేవుడు నీవు భూమి మీద దేన్నైతే దేవుడి కొరకు చేసేవో అవన్నీ కూడా అక్కడ రాయబడ్డాయి. అవన్నీ దేవుడు సింహాసనం మీద తెరవబడుతుంది. తెరవబడినప్పుడు దాన్ని బట్టి నీకు దేవుడు ఏం చేస్తాడంటే కిరీటమును, రివార్డును దేవుడు ఇస్తాడు. ఇది దీనికోసం మనం ప్రాకులాట. దీని కొరకు మనం ఎప్పుడు కూడా ఆలోచన చేయాలి. దీని కొరకు దేవుణ్ణి మనం అంటి పెట్టుకొని జీవించాలి. హల్లెలూయా. అందుకనే దేవుడు మాట్లాడు, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు ఈయన ప్రభువైన. చూసారండి, అందుకే ఆయన పుట్టాడు ఈ లోకంలో. అందుకే ఆయన వాక్యానుసారంగా ఈ లోకానికి ఆయన రావడం జరిగిందండి. శారీరకంగా దైవ కుమారుడుగా ఒక లక్షణం కలిగి ఉన్నాడు, మానవుడిగా ఒక లక్షణాన్ని కలిగి ఆయన రారాజుగా దావీదు పట్టణంలో మన కొరకు ఆయన పుట్టి ఉన్నాడు. అదే నిజమైన క్రిస్మస్. హల్లెలూయా. అర్థమైందా మీకండి? ఎందుకు ఆయన మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు? అర్థమైందా? అర్థమైందా? దేవునికి స్తోత్రం. అందుకే అంటాడు ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగాల్లో ఇందాక
దేవుడు ఇక్కడ దేని గురించి చెప్పినట్టే రక్షణ కార్యం అనేదంట యేసు దేవుని కుమారుడిగా మరియు మనుష్య కుమారునిగా వర్ణిస్తుంది. ఈ రక్షణ కార్యంలో పాలు పొందుకునే 2 స్వభావాలు కూడా ముఖ్యమైనవంట. ఏంటో తెలుసా? పాపులమైన మనం రక్షకుని యొక్క బలి అనగా తీవ్రమైన శ్రమయు మరియు మరణం ద్వారా మాత్రమే రక్షింపబడగలము. కానీ యేసు కేవలం దేవునిగా ఈ లోకానికి వచ్చి తనకు తానే శ్రమలోనే మరణించడు అనేది సాధ్యం కాదు. కారణం ఏంటంటే దైవ స్వభావం అంటే ఎప్పుడు కూడా శ్రమకు లోనయ్యేది కానే కాదండి. దైవ స్వభావం అర్థమవుతుందా? దైవ స్వభావం అనగా దేవుడు ఎప్పుడు కూడా శ్రమకు లోను కాడు. దేవుడిని ఎవరైనా సిలువ వేయగలరా? దేవుడిని ఎవరైనా సిలువ వేస్తారండి? దేవుడిని సిలువ వేయలేరు. ఎవరిని సిలువ వేస్తారు? ఎవరిని సిలువ వేస్తారు? యేసు ప్రభు సిలువ వేసేటప్పుడు 2 దొంగలు అక్కడ సిలువ వేయబడ్డారు. ఎందుకు సిలువ వేశారు వాళ్ళని? వాళ్ళు చాలా రకాల పాపాలు చేశారు, అనేకమైన చేయకూడని దోషాలు వారు చేశారు. వాళ్ళలో కుడివైపున ఒక దొంగ అంటాడు, మేము అనేకమైన పాపములు చేసిన వారు మేము ఈ శిక్ష పొందుటకు అర్హులము, నీవు ఏ పాపము చేయని పరిశుద్ధుడు అనే మాట అక్కడ వాడాడు ఆయన. వాక్యం వినాలి, దయచేసి వినండి. నువ్వు ఎలాంటి పాపము చేయని పరిశుద్ధుడు. దొంగ మాట్లాడుతున్నాడు ఈ మాట. యేసు క్రీస్తు పరిశుద్ధుడని దొంగకు అర్థమైంది కానీ సంఘానికి అర్థం కావట్లేదు. హల్లెలూయా. ఎవరికి అర్థమైందండి? సిలువలో ఉన్న దొంగకు అర్థమైంది కానీ ఈనాటి ప్రజలకు అర్థం కావట్లేదు. అందుకనే లోపడట్లేదండి. అందుకే దేవుణ్ణి అనుసరించట్లేదు సరిగా. అందుకే దేవుణ్ణి మహిమపరచలేకుండా దాన్ని ఒత్తులు వేసుకుంటారు. అమ్మబాటి గెలుచుకుంటూ కూర్చుంటారు. ఇంకొక ఆయన వాయిస్తూ ఉంటుంటే ఇది నచ్చదు, వద్దు, ఇదేనా దేవుని ప్రేమను పొందుకోవడం? ఇదేనా నీ జీవితంలో జరిగిన శిలువ కార్యం? ఇది కాదండి. నేను లేకపోయిన దేవుని సేవ ఆగిపోకూడదు అన్నట్టుగా నువ్వు దేవుని కొరకు వాడబడాలి. నేను దేవుని కొరకు సేవ చేస్తున్నాను, మనుషులకి కాదు అని నువ్వు అర్థం చేసుకోవాలి. నేను దేవుని కుమారుడు, దేవుడు నా కొరకు మరణించాడు, నా పాపముల కొరకు ఆయన సిలువ వేయబడ్డాడు అని నువ్వు ఆయన సిలువను అర్థం చేసుకోగలుగుతాను అంటాడు కదా. మానవుడిగా సర్వలోక పాప విముక్తి కొరకు సరిపోయిన పరిపూర్ణ బలి దేవుడుగా అర్పించలేడు. కానీ ఒక పాపి రక్షింపబడడానికి యేసు యొక్క వ్యక్తిత్వం ఎలా ఉందంటే మానవ స్వభావం మరియు దైవిక స్వభావం కలిగిన 2 లక్షణాలు ఆయన కలిగి మన కొరకు మరణించాడు. ఒకటి దైవ స్వభావముగా ఆయన శ్రమంతా కూడా భరించాడు. రెండవదిగా మానవుడిగా ప్రజలందరూ చూస్తుండగా ఇదిగో తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నానని ఆయన శారీరకముగా తన శరీరము సమాధి చేయబడ్డది, తన ఆత్మ దేవుని రాజ్యానికి అది సిలువ కార్యం అంటే. దైవ కుమారుడు తన బాధంతా భరించాడు. మనుషులు ఎలాగైతే మట్టికి అప్పగింపబడుతున్నారో అలాగే దేవుడు కూడా మట్టికి అప్పగింపబడ్డాడు. అందరి వలె ఆయన కూడా తెల్ల వస్త్రాలతో చుట్టబడ్డాడు. సుగంధ ద్రవ్యముల చేత శరీరము మరి ధరింప చేయబడ్డది, సమాధి చేయబడ్డాడు, ఆయన తిరిగి లేచాడు. ఇది నిజమైన పునరుత్థానం అంటే. అందుకే మనం ఈ పునరుత్థానపు ఆరాధన అనేది మనం చేసుకుంటున్నాం. అందుకే ఈ పునరుత్థానపు శక్తిని మనం అనుభవిస్తున్నాం. ఒకరిని ఇంకా అనుభవించలేకపోతున్నట్లయితే ఈ రోజు నుంచి అయినా అనుభవించడానికి ప్రయత్నం చేయాలి. చివరిగా నేను ఒక మాట చెప్తాను. యోహాను సువార్త 5వ అధ్యాయం 22, 23 చదవండి. ఇది చదివి నేను మరునాడు ఒక చిన్న దోణి తప్ప అక్కడ
యేసు తన శిష్యులతో కూడా దోణ ఎక్కలేదు కానీ ఆయన శిష్యులు మాత్రమే వెళ్ళిరని తెలుసుకొని, అయితే ప్రభు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు వారు రొట్టె భుజించిన చోటునకు దగ్గరున్న తిబెరియా నుండి వేరే చిన్న దోణులు కాబట్టి యేసు ఆయన శిష్యులను అక్కడ లేకపోవడం జనసమూహం చూసినప్పుడు వారు చిన్న దోణికి యేసుని వెతకుచు కపెర్నహూముకు సముద్రపు దగ్గరని ఆయన కనుగొని, కూడా మీరు ఎప్పుడు ఇక్కడ వచ్చింది అని అడగగా యేసు మీరు సూచనను చూచడం వలన కాదు కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెతికిచున్నారని మీతో నిశ్చయముగా క్షయమైన ఆహారముకు కష్టపడకూడదు కానీ నిత్య జీవము కలగజేయు అక్షయమైన ఆహారము కొరకే మనుష్య కుమారుడు దానిని మీకు ఇచ్చును. ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడు. ఏ ఆహారం కొరకు మనం ఎదగాలంటండి? నిత్య జీవమును అనుగ్రహించు క్షయమైన ఆహారం కొరకే. హల్లెలూయా. వాక్యం, దేవుని వాక్యమే ఆహారం అండి. ఈ ఆహారమును భుజించడం కోసం నువ్వు ఏం చేయాలంటే ప్రతిరోజు బైబిల్ చదవాలి, ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ధ్యానించాలి, ప్రతిరోజు ఆయన అంటి పెట్టుకొని నువ్వు జీవించాలి. దేవుడైన యేసు మనిషిగా వచ్చి మరణము పాలై సాతానును ఓడించి విశ్వాసికి మహాదేవుడైన యెహోవా అవతారం తానేనని ప్రపంచమంతటికి చాటి చెప్తున్నాడు. నిజ దేవుడైన యేసు మానవుడిగా ఈ లోకంలో పుట్టి ఆయన సాధించిన అద్భుతమైన రక్షణ కార్యములు బట్టండి భూమి మీద మరియు పరలోకంలో కూడా సర్వ అధికారమంతా ఆయన మహాప్రభు అని యేసుని ఇప్పుడు విశ్వాసులు సంతోషముగా ఒప్పుకున్నప్పుడే, ఇష్టపడ్డప్పుడే, హృదయములో నింపుకున్నప్పుడే మనం నిజమైన పునరుత్థానములోనికి రాగలం. అందుకే మన వాక్యం ఏం చేయాలి? క్షయమైన ఆహారము కొరకు కాకుండా అక్షయమైన ఆహారము మనము వెతకాలి. అది నిత్య జీవములోకి నేను నడిపిస్తుంది. క్షయమైన ఆహారం ఏం చేస్తుంటే పాపం వైపు తీసుకెళ్తుంది, లోకాశల వైపు తీసుకెళ్తుంది, నరకం వైపు తీసుకెళ్తుంది. కానీ అక్షయమైన ఆహారం అనేది దేవుని వాక్యం పరలోకానికి తీసుకెళ్తుంది. పరలోకం అక్కడ ఎప్పుడు కూడా సంతోషం ఉంటుందండి. పాతాళంలో ఏముంటుందంటే ఏడుపును పండ్లు కొరుకుటయో అక్కడ ఉంటాయి. అక్కడ ఎప్పుడు కూడా అగ్ని ఆరదు, పురుగు. ఈ కొంతకాలమే మన జీవితంలో ఉందండి. ఇంక కొన్ని రోజులు మాత్రమే మనం ఈ భూమి మీద నివసించబోతున్నాం. ఒకరు ఇంకా సంఘంలో ఎవరైనా బాప్తీసం తీసుకోకపోయినట్లయితే, ఇంకా మీ శరీర కార్యాలను విడిచిపెట్టకపోతున్నట్లయితే, ఇంకా నిజమైన మారు మనసు ఆయన దేవుని కుమారుడు, ఆయన మానవ స్వభావం కలిగి ఆయన దైవ కుమారుడుగా ఈ లోకానికి వచ్చాడని నువ్వు అర్థం చేసుకోకపోతున్నట్లయితే, ఇదే అనుకూల సమయం, నేడే రక్షణ దినం. నీ కొరకు ఈ దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన 2 తలుపులు తెరిచి, ఆయన 2 హస్తాలను ఇలా చాపి, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు మీరు రండి, మీకు విశ్రాంతినిస్తానంటున్నాడు. కనుక ఆయన నిత్య విశ్రాంతులను ప్రవేశించడానికి ఈ రోజైనా, ఇప్పటి నుండి ఈ క్షణం ఒక తీర్మానం చేసుకో. ఆదివారం గుడి మానేను, ఆల్ నైట్ ప్రేయర్ నేను మానేను, ఉపవాస ప్రార్థన నేను మానేను, సంఘంలో దేవుని కొరకు నేను ముందు వరుసలో ఉంటాను, దేవుని కొరకు నేను వాడబడతాను, తుప్పు పట్టని కోత కోసే కత్తిలాగా నేను మారిపోతాను, వాడబారని ఒక పాత్రగా దేవుని కొరకు నేను నా జీవితాన్ని అర్పించుకుంటాను. ఎన్ని అవమానాలు ఎదురైనా, ఎన్ని అపనిందలు వచ్చినా, ఎంత కన్నీళ్లు ఎదురైనా, ఎంత దుఃఖం ఎదురైనా, నేను దేవుని కోసం మాత్రమే వాడబడతాను. ఎంతమంది అయితే ఈరోజు తీర్మానం చేసుకుంటారో, ప్రభుని మనందరిని చూస్తూ ఉన్నాడు. ఆయనే సాక్షి, మనకును ఆకాశానికి ఆయన మాత్రమే సాక్షి అండి. కనుక ఈరోజు ఆయన శరీరంలో రక్తంలో పాలు పొందబోతుండగా ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని నిలువ మోకాళ్ళేసి ప్రభు వైపు చేతులెత్తి, అయ్యా నేను పాపిని ప్రభువా, నేను దౌర్భాగ్యుడను అయ్యా, నాలో ఏ మంచితనం లేదయ్యా, నేను ఎందుకు కొరగాని వ్యక్తిని ప్రభువా,
నిజంగా నేను ప్రభా నువ్వు ఎంత గొప్ప దేవుడు. దావీదు పట్టణమందు నా కొరకు నీవు వచ్చావు కదయ్యా, నన్ను రక్షించడానికి, నన్ను విమోచించడానికి, నా పాపములను కడగడానికి, నన్ను పరిశుద్ధునిగా చేయడానికి. ఇదిగో నీవు దేవుని కుమారుడుగాను మానవ స్వభావముగాను ఈ లోకానికి వచ్చావు కదయ్యా. ఒక మానవుడు చేయలేనిది దైవ స్వరూపిగా నువ్వు చేసావు నాయనా. ఒక మానవుడు చేయలేని కార్యాన్ని దైవ కుమారుడుగా ప్రభా ఇదిగో ఈ భూమి మీద నిన్ను నీవు కాపాడుచుకున్నావయ్యా. నా కోసం నిన్ను నీవు నా కొరకు తగ్గించుకున్నావయ్యా. నిన్ను నీవు నా కోసం నిందలు పడ్డావు నాయన. నా కొరకు నువ్వు అవమానించబడ్డావు, నా కొరకు నువ్వు దూషించబడ్డావు, నా కొరకు నువ్వు గేలి చేయబడ్డావు కదయ్యా. ఇదిగో ఈ రోజు నుంచి అయినా నా జీవితాన్ని వెలిగించుకుంటానయ్యా. పరిపూర్ణమైన మారు మనసుల్లోనికి వస్తానయ్యా. ఇదిగో నేను ప్రభు నిత్య జీవులను నడిపించే మాటలు నేను వింటానయ్యా. క్షయమైన ఆహారం కొరకు కాదు కానీ ప్రభా, అక్షయమైన నీ వాక్యం నేను వెతుకుతాను ప్రభా, చదువుతానయ్యా, ధ్యానిస్తానయ్యా. అని ఒక్క తీర్మానం చేసుకుందాం. విత్తబడిన వాక్యం కొరకు మన మధ్యలో ఎలీషా బ్రదర్ ప్రార్థన చేస్తుండగా అందరం కూడా ఏకీభవిద్దాం. మన మధ్యలో ఎలీషా బ్రదర్ ప్రార్థన చేస్తుండగా ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసుకోండి. మా చక్రవర్తి మా సైన్యములకు కృతజ్ఞతమా, బాబు ఆకాశం కలిగిన యేసయ్యా నీ నామానికి నేను వందనాలు తండ్రి. అయ్యా ఇంతవరకు గడిచిన కాలమంతా అయ్యా నీ కృపలో మమ్మల్ని మా కుటుంబాన్ని నువ్వు కాల్చిన ఈ 11 నెలల ప్రయాణంలో జారగడ్డ మా పాదములో, కన్నీళ్ళగడ్డ మా నేత్రములో, సర్వసంగాన్ని సర్వశక్తుల పరిశుద్ధిలే ప్రభా నువ్వు సజీవునిగా నిలబెట్టిన ఈ దారాన్ని బట్టి నీ వందనాలు తండ్రి. ఏమిచ్చి నడుము తీర్చగలము కానీ అయ్యా ఏమి అపార్థులమైన మమ్మల్ని ఏ మంచి లేకపోయినా ఏ నీతి లేకపోయినా ప్రభా 2000 సంవత్సరాల కింద ప్రభా మానవులైన వారు, దేవుళ్ళైన వారు, అవతార పురుషులైన వారు ఏ లోకముల కోట్ల మంది ఉన్నారు కానీ ప్రభా ఏ దేవుడు మానవుడు పాపములో ఉన్నాడని, మానవుడు నరకానికి, పాపానికి, మరణానికి సమీపంగా ఉన్నాడని నీ అద్వితీయ కుమారుడైన యేసు క్రీస్తుని ఈ సర్వ భూలోక పాపములు కనుక అయ్యా కలవరు చిలువలో ఆకాశానికి భూముల మధ్యలో వేలాడుతున్న రక్షకుడా నీకు వందనాలు తండ్రి. ఈ యొక్క మధ్యని గల సమయంలో ప్రభా పాటలు పాడగా కట్టాల్సిన సింహం ఎందుకుని దేవుడా అయా ప్రతి చిత్యాలండి నీ ఆత్మని అభిషేకం గురించి నానబెట్టి నీకు వందనాలు. అయా నీ చాపు నిలబెట్టి ప్రభా ప్రతి ఒక్క మాట మన దేవాల పట్టుకోని ప్రభా వాక్యానుసరిగా నీ రాకడ సమీపంగా ఉన్నదండి. మొదటిగా సంఘంలో ఐక్యత ప్రేమ దాయిచ్చేదండి ప్రభా. అయ్యా మొదటిగా సమాధానం దాయిచ్చేదండి. అయ్యా సమాధానం రాకుండా నీకు ఇష్టంగా జీవించిన సాక్షిపోయి అయ్యా అయ్యా మొదటిగా సమాధానం కలిగి సంఘం అంతా ఒకే మనసు కలిగి ఒకే ప్రేమ కలిగి నీలో జీవించే కృపం దాయిచ్చే 200 సంవత్సరాల కింద ప్రభా మా కలిగే కలవరులో ఆ కాచిన రక్తము నీ శరీరం తింటుండగా అయ్యా నీ రక్తము తాగుతుండగా ప్రభా అయోగ్యంగా కాకుండా యోగ్యంగా అపిత్రిగా కాకుండా పవిత్రంగా పుచ్చుకొని ప్రభా మాలో ఉన్న ప్రతి ఒక్క పాపమును కట్టుకొని మేమందరం పరిశుద్ధంగా నీ రక్తంలో పాలు పొందుల తయారు చేయి. అయ్యా నీ శాపంగా పోవడంగా వాడుకో అమ్మగారిని కదా ప్రభా ఎంతగా పవిత్రాన్ని తల్లి అని కాలవంతులను నీ అమ్మవారు మీద రక్తంతో కలిగి ఎప్పుడైనా ఆదరించేంత వరకు అయా మా అందరికీ దీనికరగా నీకు భయంకరంగా జరిగించమని ఘనత మహిమ ప్రభావానికి చదివించుకుంటూ మా త్వరలో రాబోతున్న యేసుక్రీస్తు రాజునామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అదే విధంగా ప్రార్థన ఉందామండి. అందరూ కూడా మోకరించి కళ్ళు మూసుకొని ఆ మధ్యలో స్థలం